హాయ్ రాణి టెర్రస్ గార్డెన్ వెల్కమ్. ఈరోజైతే నేను చిక్కుడుకాయలు కోయటానికి అయితే పైకి ఎక్కేస్తున్నానండి. చిక్కుడు పాదు ఏంటంటే పడి మొలిచింది. అదేంటంటే కొన్ని కాయలు కాసిందనమాట. ఇవన్నీ హార్వెస్ట్ చేద్దామని. ఇవి కొంచెం లేట్ అయితే ఏమైందంటే ముదిరిపోయాయి బాగా. ఎంత పోతుందో చూసారా చెట్టుకి. బాగా ఎర్లీగా స్టార్ట్ అయిపోయింది అనమాట ఈ చిక్కుడు. కణుపు చిక్కుడు అంటాం కదా, అది నాటు చిక్కుడు. కొద్దిగా ఉన్నాయి కాయలు, అయినా హార్వెస్ట్ చేసేస్తున్నాను. చెట్టు నిండా అయితే పూత మాత్రం చాలా ఉంది. ఇది కూడా పడి మొలిచిన మొక్క అన్నమాట. ఇది కొద్దిగా వచ్చాయి, ముదిరిపోతాయి కదా, అందుకని కోసేస్తున్నాను. పూత అయితే మాత్రం చాలా ఉందండి. ఇదంతా కాస్తే ఎక్కువే వస్తాయి కాయలు. మొత్తం అంతా కూడాను ఇవ్వండి. ఇన్ని చిక్కుడుకాయలు వచ్చాయి నాకు, కొద్దిగా వచ్చాయి. ఫస్ట్ క్రాప్ కదా. తర్వాత అయితే నేను పై మడుల్లో ఉన్న గోంగూర కూడా హార్వెస్ట్ చేస్తున్నాను. ఇదైతే మాత్రం వీక్లీ ట్వైస్ వచ్చేస్తుంది. బాగా తెల్ల గోంగూర, ఇది బాగా కాస్తుందండి తెల్ల గోంగూర మాత్రం. అలా కట్ చేస్తుంటే మళ్ళీ వస్తుందన్నమాట. ఇది నేను మేబీ 4th టైం ఆర్ 5th టైం హార్వెస్ట్ చేయడం. వెంటనే వచ్చేస్తుంది, కట్ చేసిన వెంటనే మళ్ళీ వచ్చేస్తుంది. కట్టలు కట్టలు వచ్చేస్తుంది అనమాట. చాలా ఒక ఎన్ని ఉంటాయి, ఒక 6-7 మొక్కలు ఉంటాయేమో అంతే. దానికే బాగా వస్తుందన్నమాట. ఇదేంటంటే ఈవినింగ్ కాస్త పని ఉందని మిట్ట మధ్యాహ్నం ఎంత ఎంత అనుకుంటున్నారు టైము, అరౌండ్ 3:30 ఆ టైంలో హార్వెస్ట్ చేశాను ఎండలో మీకోసం. చూసారా ఎంత గోంగూర ఉందో. విసుగు వచ్చేస్తుందండి ఏదైనా కట్ చేయాలంటే, అంత ఎక్కువ వచ్చేస్తుంది చాలా. మొత్తం అంతా కట్ చేస్తున్నాను అనమాట. ఒక పెద్ద గడ్డి మోపు ఉంటుంది చూసారా, అంత కట్ అవుతుంది. మేమేంటంటే ఇక్కడ 5 ఫ్యామిలీస్ ఉంటాము మా ఇంటి దగ్గర. మేమందరం కూడా షేర్ చేసుకుంటాం మొత్తం. ఇదంతా కూడా గోంగూరే. ఈ పై మడుల్లో వేసానండి, మధ్యలో సెంటర్లో ఉన్న మడిలో వేసాను. ఎప్పుడు అనుకుంటున్నారు, ఒక 3 months అవుతుందేమో మేబీ వేసి. 3 months నుంచి కూడా హార్వెస్ట్ చేస్తూనే ఉన్నాను, వస్తూనే ఉంది. చాలా గోంగూర అనమాట, కట్టలు కట్టలు వచ్చేస్తుంది. అది ఎంత వచ్చిందో చూసారా. ఇంకా ఉంది కానీ ఎండ మండిపోతుంది బాగా. ఈ పై మడులు కదా, బాగా ఎండగా ఉంది. ఏదైనా కట్ చేసేద్దాం, మొత్తం హార్వెస్ట్ చేసేద్దామని రెడీ అయిపోయాను. ఇంకా అందరికీ ఇస్తూ ఉంటానన్నమాట. ఎక్కువ వచ్చేస్తుంది కదా, అన్ని ఫ్యామిలీస్ షేర్ చేసుకుంటాం. అందరూ ఆకుకూరలు అయితే అందరూ అడుగుతుంటారండి, ఎందుకంటే ఆర్గానిక్ కదా, మాకివ్వండి అని అడుగుతుంటారు. అలా షేర్ తోటకూర ఎందుకో ఎన్నిసార్లు వేసినా రాలేదండి నాకు. ఎందుకో వర్షాకాలం అంతగా సక్సెస్ అవ్వదేమో. మిగిలినవన్నీ కూడా కొద్ది కొద్దిగా వచ్చాయి. పాలకూర, చుక్కకూర, గోంగూర అయితే మొండి. ఒకసారి వేస్తే ఇంక అట్లా ఇస్తూనే ఉంటుంది. అట్లా మొత్తం అయితే కోసేసాను అనమాట. చూసారా ఎంత కట్ట వచ్చిందో, చాలా పెద్ద కట్ట అనమాట. చాలా వచ్చింది కదా. తర్వాత అయితే ఇంకో పక్క మడుల్లో ఇవి చిన్న మొక్కలు వేసాను. ఫస్ట్ టైం హార్వెస్ట్ చేశాను, ఇది సెకండ్ టైం అనమాట. ఎంత గుబురుగా వచ్చింది చూసారా, లేతగా ఉంది. ఇదైతే పుల్ల గోంగూర, చాలా బాగుంది కదా, చూస్తుంటేనే ముచ్చటేస్తుంది. ఇలా కట్ చేసేస్తే కిందకి మొదల దగ్గర కట్ చేసేస్తే మనకి మళ్ళీ కొమ్మలు వస్తాయి. ఒక కొమ్మ కట్ చేస్తే 2 కొమ్మలు వస్తాయి అన్నమాట. అట్లా ఎక్కువ హార్వెస్ట్ తీసుకోవచ్చు. ఏ చెట్టు అయినా సరే, ఆకుకూరలు అయినా సరే, ఏవైనా సరే. చాలా లేతగా ఉంది. అందులో పుల్ల గోంగూర మనం పప్పులో వేసుకున్న, కర్రీ వండుకున్న, చట్నీ చేసుకున్న చాలా సూపర్గా ఉంటుందన్నమాట. మన దగ్గర ఉన్న ఆకుకూరలన్నీ కూడాను
అలా వేయగానే స్టవ్ మీద మేగడలా అలా మగ్గిపోతాయండి. చాలా బాగా అంత హెల్తీగా ఉంటాయి, లేతగా ఉంటాయి. మనకు చాలా హ్యాపీగా ఉంటుంది కదా. గోంగూర ఉడకదేమో అనే భయం మనకి అవసరం లేదనమాట. ఇంక కోయడానికి తీసుకొచ్చేంత గోంగూర ఇంకొకసారి కట్ చేసేసి ఇంక అందరం షేర్ చేసుకుంటాం అనమాట. ఇది పుల్ల గోంగూర. నేనైతే చట్నీ చేసేసుకుంటాను, పప్పులో వేసేస్తాను. ఇది సెకండ్ హార్వెస్ట్ అనమాట. ఈ చిన్న మొక్కలు అలా కట్ చేసేసినా మళ్ళీ వచ్చేస్తాయి. మళ్ళీ 3-4 డేస్కి మళ్ళీ హార్వెస్ట్కి రెడీ అయిపోతాయి. ఒకసారి వేస్తే గోంగూర ఇంకట్లా కంటిన్యూ అవుతూ ఉంటుందన్నమాట. మనం పెద్దగా దీనికి ఇచ్చేది ఏమీ లేదు, ఎరువులు కానీ ఏవి కానీ. అన్నిటితో పాటు కంపోస్ట్ ఇవ్వడం, కాస్త నీళ్లు పోయడం. మధ్యలో చూసారా పొట్ల పాదు వచ్చేసింది. అదేంటంటే పైనుంచి ఇవతలకి వచ్చి వైర్ల మీద పాగుతుందన్నమాట. ఈ గోంగూర అంతా కోయడం అయిపోయింది. కిందకి దిగేస్తున్నాను చూడండి. పై మడులు అంటే కొంచెం ఇబ్బందే, ఏం చేస్తాం మరి. పైన వేసాను ఆకుకూరలన్నీ కూడాను పై మడుల్లో వేసుకుంటాను అనమాట. ఎంత హార్వెస్ట్ చేశాను చూడండి. తర్వాత అయితే దోసకాయలు ఉన్నాయి కింద మడుల్లో, చూసారా రెడీ అయిపోయింది. ఇది కూడా పడి మొలిచిన మొక్క అనమాట. ఇంకా అన్నీ రెడీ అయిపోయాయి ఒకసారి. మొత్తం 6 దోసకాయలు కాసాయండి. ఇవి ఏమంటారు మరి, పప్పు దోసకాయ అంటారా లేకపోతే ఏదో మరి. చారలు అయితే ఉన్నాయి. ఒకసారి రెడీ అయిపోయాయి. అంటే మనం రెడీ అయిపోయినవన్నీ కోసేస్తూ ఉంటే తర్వాత వచ్చే పిందెలన్నీ కూడాను పెద్దవి అవుతూ ఉంటాయి. చూసారా ఎంత హెల్తీగా ఉన్నాయో. ఇది కూడా పడి మొలిచిన మొక్క. సమ్మర్లో ఎప్పుడో స్టార్ట్ అయింది, ఇప్పటికల్లా ఇంకా కాసేస్తుంది అనమాట. ఇంకా ఒక 4-5 పిందెలు ఉన్నాయండి. అంటే ఇవన్నీ కోసేస్తే ఇంకా అవి ఎదుగుతాయి అన్నమాట. చూసారా 3 కట్ చేశాను. చివరి చూసారా కొంచెం పండింది, ముగ్గింది అనమాట. అది కూడా కట్ చేసుకుంటాను. ఆ చివరి ఉన్నది కూడా కట్ చేసేస్తాను అనమాట. ఇంకా మిగిలిన 2 ఉన్నాయి, అవి ఉంచేస్తాను నెక్స్ట్ వీక్కి. ఇదిగోండి మొత్తం 4 దోసకాయలు అయితే హార్వెస్ట్ చేస్తాను. ఎంత హెల్తీగా చూడముచ్చటగా ఎలా ఉన్నాయి చూసారా, బాగున్నాయి కదా. దోసకాయలండి, దోసకాయలు బాగున్నాయి కదా. చాలా హ్యాపీగా ఉంటుందండి మన గార్డెన్లో కోసుకుంటే. ఏ కూరగాయలైనా ఆకుకూరలైనా చాలా హ్యాపీగా ఉంటుంది. తర్వాత అయితే మిర్చి కోసేస్తున్నానండి, పచ్చిమిర్చి. బాగా ఎండ కదా, చాలా ఇబ్బందిగా ఉంది. కానీ ఏ రోజుకా రోజు అట్లానే అయిపోతుంది, ఇవన్నీ ముదిరిపోతాయి కదా. నెక్స్ట్ ఏమిటంటే మిర్చి హార్వెస్ట్ చేస్తాను. ఇవి టైం లేక హార్వెస్ట్ చేయకపోతే ముదిరిపోతున్నాయి. విత్తనం కట్టేస్తే అంత టేస్ట్ ఉండవు అన్నమాట. ఇవి మంచి ఎండలో మిర్చి హార్వెస్ట్ అన్నమాట. ఇవి కూడా అంతే, 4-5 మొక్కలు ఉన్నాయి. వీటికే ఒక 1/2 kg ఇంచుమించుగా వీక్లీ ట్వైస్ వచ్చేస్తున్నాయి. అంటే మన చిన్న ఫ్యామిలీకి సరిపోతాయి అన్నమాట. చాలా వస్తాయి. మిర్చి మాత్రం బాగా కాస్తుంది. దీనికి ఏంటంటే పెస్ట్ వస్తుంది, కానీ పుల్లటి మజ్జిగ స్ప్రే చేస్తే మనకి ఇంగువ కలిపి పుల్లటి మజ్జిగ స్ప్రే చేస్తే మనకి పెస్ట్ కంట్రోల్ అవుతుంది. నేను సమ్మర్లో వేసాను వీటిని. ఇప్పటి వరకు కూడా నాకు ఆ ప్రాబ్లం అయితే రాలేదు. తెగ కాసేస్తుంది మిర్చి. ఇంట్లో వాడుకోవడానికి అయితే నాకు సరిపోతున్నాయి. చాలా రకాలు ఉంటాయి కదా మిర్చిలో. నేను మాత్రం ఇదేదో తెలియదు నాకు, విత్తనం మొక్కలైతే తెచ్చి నేను నర్సరీ నుంచి తెచ్చుకుని, వెజిటేబుల్ నర్సరీ నుంచి తెచ్చి పెట్టుకున్నాను అనమాట. ఇంట్లోకి సరిపడా అయితే నాకు వచ్చేస్తున్నాయి. చాలా ఉన్నాయి. చాలా జాగ్రత్తగా తెంపాలండి వీటిని, లేకపోతే ఏమవుతుందంటే
ఆకులు కూడా మనకి ఆ చిగుళ్ళు, లేత చిగుళ్ళు అన్నీ కూడాను వాటితో పాటు వచ్చేస్తాయి. చాలా డెలికేట్గా ఉంటుంది దీని కొమ్మ. మామూలుగా కంపోస్ట్ ఇవ్వడం, మస్టర్డ్ కేక్ లిక్విడ్ ఇవ్వడం అవి చేస్తుంటాను. ఎప్పుడు కూడాను మిర్చికి ఎక్కువ పుల్లటి మజ్జిగ స్ప్రే చేయాలి. పుల్లటి మజ్జిగ బాగా దివ్య ఔషధం అనమాట దీనికి. మిర్చికి ఇంగు కలిపి కానీ పుల్లటి మజ్జిగ పులిగి పెట్టేసి వడకట్టేసుకొని శుభ్రంగా స్ప్రే ఇస్తే మనకి బాగా పనిచేస్తుంది. చాలా అయితే కాసాయి. ఒక పక్క ఎండ అనమాట, ఒక పక్క చిట్టపట్లాడే మిర్చి హార్వెస్ట్. అట్లా 2 బుట్టల నిండా వచ్చాయి. మిర్చి చెట్టు బాగానే కాస్తుందండి, బాగానే కాస్తుంది. మనమేమంత దాన్ని కష్టపడి ఏం పెంచక్కర్లేదు. అది మొక్కలు నాటేస్తే అవే మనకి కాసేస్తాయి. ఇది మాత్రం విత్తనానికి వదిలేసాను. ఫస్ట్ కాసిందనమాట ఇది. విత్తనానికి వదిలేసాను. ఒక దాంట్లో చాలా విత్తనాలు ఉంటాయి కదా, ఇంకా మధ్యలో కూడా ఒక 2-3 ఉన్నాయి. ఇవి సరిపోతాయి నాకు విత్తనానికి. అవి మాత్రం వదిలేసుకున్నాను. మిగిలినవన్నీ కూడా నేను హార్వెస్ట్ చేసేసుకుంటున్నాను. లోపల ఉంటాయి. గుబ్బురుగా పెరిగిపోయింది కదా, బాగా వెతుక్కొని పోయాలన్నమాట. అలా 2 బుట్టల నిండా మొత్తం కలిపి 1/4 కేజీ అయితే వచ్చాయి నాకు మిర్చి. చిక్కుడుగా హార్వెస్ట్ చేశాను, గోంగూర చేశాను, ఆ తర్వాత మిర్చి హార్వెస్ట్ చేస్తాను అన్నమాట. దోసకాయ హార్వెస్ట్ చేశాను. ఇలా పెట్టేసుకుంటున్నాను. ఒక దగ్గర దోసకాయ 4, మిర్చి ఉంటాయి కదండి, ఒక 1/4 కేజీ ఉంటాయి. ఆ తర్వాత తెల్ల గోంగూర, ఇవన్నీ కూడాను ఈరోజు నేను హార్వెస్ట్ చేసినాయి అన్నమాట. ఇదైతే పుల్ల గోంగూర, ఇది కూడా చాలా ఎక్కువ వచ్చింది. ఇవన్నీ కూడా నేను హార్వెస్ట్ చేసుకున్నా. 4 రకాలు అనమాట. చిక్కుడుకాయతో కలిపితే 5 రకాలు. నాకు ఈ వారంలో ఇవి కొంచెం సరిపోతాయి నాకు. ఇది పుల్ల గోంగూర అనమాట, చాలా వచ్చింది. ఇంకొక 2 దోసకాయలు అయితే వదిలేసాను నేను. అవి ఏంటంటే కొంచెం గ్రీన్గా ఉన్నాయి. 2 ఉన్నాయి, అవి గ్రీన్గా ఉన్నాయి. నెక్స్ట్ వీక్ హార్వెస్ట్ చేద్దామని అవి అయితే వదిలేసాను. ఓకే అండి, సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ అండి.